ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. ఆర్ఎస్ బ్రదర్స్ చాలా ఫేమస్ కదా సార్ షాప్, ఐ మీన్ బట్టల షాప్ అనుకుంటా. ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. ఆర్ఎస్ అంటే రేవంత్ అండ్ సంజయ్, వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కామెంట్. సో ఈ కామెంట్ మీద మీ కామెంట్. అంటే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య సంబంధం ఉంది అని బీఆర్ఎస్ వాదన. ఆ రెండు పార్టీల మధ్య సంబంధం ఉండే అవకాశం లేదు. దేశంలో ఆ రెండు పార్టీలే ప్రత్యర్థులు. అందువల్ల వాళ్ళ నాయకులు రేవంత్ రెడ్డి అలాగే సంజయ్ మధ్య ఉంది అని ఆరోపణ. లేదు, ఇది కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అని కాంగ్రెస్ వాదన. ఇటీవల కూడా ఢిల్లీకి వెళ్ళింది కూడా అరెస్టుల నుంచి తప్పించుకోవడానికే వెళ్ళాడు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. సో అందువల్ల లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి అని బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడారు. సో అందువల్ల ఇది ఆశ్చర్యమే ఉన్నది. మొదటి నుంచి మూడు పార్టీల మధ్య జరుగుతున్న ఆటే కదా ఇది. మిగతా రెండు పార్టీలు ఒకటి అని మొదటి నుంచి చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే జామెట్రీ రేఖాగణితం ప్రకారం రెండు సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. కానీ తెలంగాణ పాలిటిక్స్కి వచ్చే వరకు సమ్ ఆఫ్ ద టూ పార్టీస్ అంటేనే భయపడుతున్నారు. మీకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే వెంటనే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుభవం కూడా చూసాము. సంజయ్ని డ్రాప్ చేయడము, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన పెరిగి బీజేపీ నష్టపోయింది, బీఆర్ఎస్ నష్టపోయింది. అందువల్ల జామెట్రీకి విరుద్ధంగా తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతుంది. ద సమ్ ఆఫ్ ద టూ పార్టీస్ ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దెన్ ద థర్డ్ పార్టీ అవుతుంది. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసింది అంటే కాంగ్రెస్ పార్టీకి లాభం. బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిందంటే బీజేపీకి లాభం. కాంగ్రెస్ బీజేపీ కలిసిందంటే బీఆర్ఎస్ లాభం. అందుకరికే మూడు పార్టీలు పరస్పరం ఆరోపిస్తూ ఉంటాయి. ఇది రోజు జరిగేటువంటి వ్యవహారమే కదా రాజకీయంగా.